అందరికీ నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచ రాజకీయాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దేశాలన్నీ కలిసిపోయి ఒకే ఒక ప్రపంచ సామ్రాజ్యం ఏర్పడితే ఎలా ఉంటుంది? వినడానికే కొంచెం వింతగా ఉంది కదూ? కానీ ఈ ఆలోచన వెనుక కొన్ని బలమైన వాదనలున్నాయి. అవేంటో ఈరోజు కాస్త లోతుగా చూద్దాం. చూశారు కదా ఈ వాక్యం? ఇది మన ఆలోచనని ఒక్కసారిగా కుదిపేస్తుంది. ఏంటంటే, మనమిప్పుడు దేశాల యుగంలో ఉన్నాం. మనదో దేశం, వాళ్లదో దేశం అనుకుంటాం. కానీ ఒకసారి చరిత్రను వెనక్కు తిరిగి చూస్తే ఎక్కువ కాలం మానవులు జీవించింది సామ్రాజ్యాలలోనే. మరలాంటప్పుడు ఈ సామ్రాజ్యాలు కేవలం గతం మాత్రమేనా, లేక మన భవిష్యత్తు కూడా అవే కాబోతున్నాయా? సరే, అసలు మనం మాట్లాడుకుంటున్న ఈ కొత్త సామ్రాజ్యం ఎలా రూపుదిద్దుకుంటోందో చూద్దాం. ముందుగా మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచ పటం, ఈ దేశాల మ్యాప్ ఎందుకు పాతబడిపోతోంది? దేశాలు, సరిహద్దులు, ఈ కాన్సెప్ట్స్ ఎందుకు బలహీనపడుతున్నాయో మనం మొదటి విభాగంలో చూద్దాం. ఇప్పుడు ప్రపంచంలో దాదాపు 200 స్వతంత్ర దేశాలు ఉన్నాయి. అయితే ఏమైందంటే, ఈ వ్యవస్థ ఇప్పుడు మనకు సహాయపడటం కంటే ఒక పెద్ద ఆటంకంగా మారుతోందన్నమాట. ఎందుకంటే మానవ హక్కులు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల కోణంలో చూసినప్పుడు ఇన్ని వేర్వేరు దేశాలుగా విడిపోయి ఉండటమే అసలు సమస్యగా మారిపోయింది. అసలు సిసలైన మార్పు ఎక్కడొస్తోందంటే, అధికారం ఎవరి చేతుల్లో ఉంది అనే విషయంలోనే. ఒకప్పుడు ఎలా ఉండేది? అధికారమంటే ఒక దేశానికో ఒక జాతికో ఉండేది. కాని ఇప్పుడు అలా కాదు. అధికారమనేది మొత్తం మానవాళికి చెందింది అనే ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త భావన బలంగా పెరుగుతోంది. నిజంగా ఇది చాలా అంటే చాలా కీలకమైన మార్పు. మరి ఈ మార్పు ఎందుకింత వేగంగా జరుగుతోంది? దీని వెనుక ఉన్న కారణమేంటి? కొన్ని ప్రపంచ సమస్యలే దీనికి కారణం. విచిత్రమేంటంటే, ఈ సమస్యలకి దేశాల సరిహద్దులతో అస్సలు సంబంధం లేదు. ఉదాహరణకి, కరుగుతున్న మంచు పలకలు లేదా గ్రీన్హౌస్ వాయువులు, వీటిని ఏ ఒక్క దేశమైనా ఒంటరిగా పరిష్కరించగలదా? అస్సలు కుదరదు. సరిగ్గా ఇలాంటి ప్రపంచ సవాళ్లే ఒక్కొక్క దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, వాటి శక్తిని నెమ్మదిగా కాని ఖచ్చితంగా తినేస్తున్నాయి. చైనా చరిత్రలో మాండేట్ ఆఫ్ హెవెన్ అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. అంటే పరిపాలించే హక్కు దేవుడిచ్చాడని నమ్మేవారు. ఇప్పుడు కూడా అలాంటిదే ఒక ఆధునిక ఆధిపత్యం అవసరమవుతోంది. కాని ఇక్కడొక చిన్న తేడా ఉంది. ఈసారి అధికారాన్నిచ్చేది దేవుడు కాదు, మొత్తం మానవాళి. మరి ఎవరికిస్తోంది ఈ అధికారాన్ని? సింపుల్, పర్యావరణ మార్పులలాంటి అతిపెద్ద ప్రపంచ సమస్యలను ఎవరు పరిష్కరించగలరో, ఎవరికి ఆ సత్తా ఉందో వాళ్లకి ఈ అధికారం దక్కుతుంది. అందుకే అంటారు, బహుశా రాబోయే ప్రపంచ సామ్రాజ్యం రంగు ఆకుపచ్చగా ఉండొచ్చేమో అని. అంటే ఏంటి? దాని బలం యుద్ధ ట్యాంకుల్లోనో మిస్సైల్లోనో ఉండదు. పర్యావరణాన్ని కాపాడే శక్తిలోనే దాని అసలైన బలం ఉంటుంది. సరే, ఈ కొత్త సామ్రాజ్యం యుద్ధాల వల్ల రాదని అర్థమైంది. మరి ఎలా వస్తుంది? ఇక్కడే కొన్ని అదృశ్య శక్తులు దేవురలోకి వస్తాయి. మార్కెట్లు, ప్రపంచ ప్రభావం, వీటి ద్వారా ఈ సామ్రాజ్యం ఎలా రూపుదిద్దుకుంటోందో ఇప్పుడు చూద్దాం. ఇవిగో ఈ 3: ప్రపంచ మూలధనం, ప్రపంచ కార్మిక శక్తి, ప్రపంచ సమాచారం. ఇవి 3 ఎంత శక్తివంతమైన ప్రవాహాలంటే, ఇవి ఏ దేశం సరిహద్దులను పట్టించుకోవు, ఏ దేశం అభిప్రాయాన్ని లెక్కచేయవు. తమ పని తాం చేసుకుంటూ ప్రపంచాన్ని మార్చేస్తున్నాయి. మూలధనం అంటే డబ్బు, శ్రమ, అలాగే సమాచారం. ఇవిప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛగా ప్రవహిస్తున్నాయి. దేశాలు ఎంత ప్రయత్నించినా వీటిని అదుపు చేయలేకపోతున్నాయి. దీని ఫలితమేంటో ఈ టేబుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. చూడండి, గతాన్ని, ప్రస్తుతాన్ని పోల్చి చూస్తే, ఒకప్పుడు ఆర్థిక విధానాలైనా, యుద్ధ నిర్ణయాలైనా, చివరికి దేశం లోపలేం జరగాలన్నా ఆయా దేశాలే నిర్ణయించుకునేవి, స్వతంత్రంగా ఉండేవి. కాని ఇప్పుడు ప్రతిదీ ప్రపంచ మార్కెట్లకి లోబడి ఉండాలి, ప్రపంచ అభిప్రాయానికి తలొగ్గాలి, అంతర్జాతీయ పర్యవేక్షణకు ఒప్పుకోవాలి. అంటే దేశాల స్వాతంత్ర్యం క్రమంగా కరిగిపోతోందన్నమాట. మరి ఈ కొత్త సామ్రాజ్యాన్ని నడిపించేదెవరు? రాజుల్లేరు, చక్రవర్తుల్లేరు. మరి ఎవరు? దీని వెనుక ఉన్నది ఒక కొత్త రకం ప్రపంచ ఉన్నత వర్గం. ఇప్పుడు వాళ్ళెవరో చూద్దాం. ఈ కొత్త సామ్రాజ్యం గురించి మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, దీన్ని ఏ ఒక్క దేశమో, ఏ ఒక్క జాతో పాలించడం లేదు. ఇది ఒక బహుళజాతి ఉన్నత వర్గం చేతుల్లో ఉంది. వీళ్ళలో ఎవరుంటారంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు, నిపుణులు, పండితులు, న్యాయవాదులు, మేనేజర్లు, ఇలా అందరూ ఉంటారు. వీళ్ళందర్నీ కలిపి ఉంచేదేంటి? ఒక కామన్ కల్చర్, అలాగే ఉమ్మడి ప్రయోజనాలు. ఇక్కడే ఒక చాలా పెద్ద ప్రశ్న మన ముందుకొస్తోంది. ఈ ప్రపంచ ఉన్నత వర్గం, ఈ నిపుణులు ఎవరికి విధేయులుగా ఉండాలి?
వాళ్ళు పుట్టి పెరిగిన దేశానికా లేక ఈ కొత్త ప్రపంచ సామ్రాజ్యానికా? దేశభక్తికి ప్రపంచ శ్రేయస్సుకు మధ్య ఒకవేళ సంఘర్షణ వస్తే వాళ్ళు ఏ దారిని ఎంచుకుంటారు? ఇప్పటికైతే చాలామంది కొత్త సామ్రాజ్యం పిలుపు వైపే మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం.